స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర ఇట్లా పేర్లతో మన దేశంలో మన రాష్ట్రంలో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నిటిని జయప్రదం చేసేందుకు ప్రతి విద్యార్థి కృషి చేయాలని కోరుతున్నాం. ప్రధానంగా మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. ఈరోజు విశాఖ మహానగరంలో ప్రతి ఒక్కరూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడొద్దని, క్లాత్ బ్యాగ్లే వాడాలనే ఆలోచనతో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు, కోరమాండల్ ఫెర్టిలైజర్స్ వాళ్ళు చాలా కాటన్ బ్యాగ్స్ పంపిణీ అనేది చేస్తున్నారు. ఇందులో భాగంగా గ్రీన్ క్లైమేట్ టీమ్ కూడా ఈ క్లాత్ బ్యాగుల్ని అన్ని విద్యా సంస్థలకి తీసుకెళ్లి పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడొద్దని చెప్పి, ఈ ఒక్కసారి వాడి వదిలేసే ప్లాస్టిక్ వల్ల జరిగే నష్టాలను ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని, ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలని, ప్రతి ఒక్కరూ ఈ గుడ్డ సంచుల్ని వినియోగించాలని కోరుతున్నాం. కుమార్, నేను 7th అడ్వాన్స్డ్ హై స్కూల్ గురించి చదువుతున్నాను. పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడబోతున్నాను. పర్యావరణను కాపాడడం మన బాధ్యత. కాపాడకుండా నిర్లక్ష్యంగా తిరిగితే మన ముందు తరాలకి గాలి దొరకకుండా పోతుంది. గాలి కాలుష్యం గాలి మాత్రమే దొరుకుతుంది, స్వచ్ఛమైన చెట్ల గాలి దొరకదు. మొక్కల్ని నాటుతూ మొక్కల్ని పెంచితే మనకి ఆరోగ్యం వస్తుంది. మన మొక్కల్ని నాటకుండా నిర్లక్ష్యంగా తిరిగితే మన ముందున్న జీవరాశులకి చాలా ప్రమాదం అవుతుంది. నేను ఈ రోజు పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మనం ఎప్పుడూ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఉండాలి. ఎందుకంటే మనం చెట్లు కాపాడకపోతే మనం జీవించలేము. మనం క్లాప్ అనే నినాదాన్ని పాటించాలి. క్లాప్ అంటే క్లీన్ ఆంధ్రప్రదేశ్, అలాగే స్వచ్ఛ ఆంధ్ర అని కూడా మనం ఎప్పుడూ పాటిస్తూ ఉండాలి. మనం ఎల్లప్పుడూ గుడ్డ సంచులనే వాడాలి. ఎందుకంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని యూజ్ చేయడం వల్ల మనం ఎప్పుడు జీవరాశుల్ని హాని కల్పిస్తూ ఉంటాం. కాబట్టి గుడ్డ సంచులనే వాడదాం. ధన్యవాదాలు. నా పేరు పి జోష్న. నేను 7th అడ్వాన్స్డ్ హై స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను. పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడుతున్నాను. పర్యావరణ పరిరక్షణ ఎంతో బాధ్యత. మనం అందరం ఆ బాధ్యతని పాటించాలి. 7th అడ్వాన్స్డ్ స్కూల్లో చదువుతున్నాను. ఈరోజు నేను స్వచ్ఛ సర్వేక్షణ గురించి మాట్లాడదలుచుకున్నాను. పరిశుభ్రత, మన చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రతగా ఉంచుకోవడం మన బాధ్యత. మనం ప్లాస్టిక్ ని వాడకూడదు. మనం వాడిందే కాకుండా మనం వాడడం వల్ల మన జీవరాశులకు కూడా ఎంతో హాని కలుగుతుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని వాడకూడదు. అందరూ ఇలాంటి కాటన్ బ్యాగ్లే వాడాలి. నా పేరు మీద. నేను 7th అడ్వాన్స్డ్ హై స్కూల్ నుంచి చెప్తున్నాను. మనం అందరం పర్యావరణాన్ని రక్షించాలి. ప్లాస్టిక్ ని వాడడం ఆపాలి. క్లాత్ బ్యాగ్స్ ని యూజ్ చేయడం మొదలు పెట్టాలి. దాని వల్ల మన పర్యావరణాన్ని మనం రక్షించినట్టు అవుతుంది. మనం అందరం పర్యావరణాన్ని రక్షిస్తూ మొక్కల్ని నాటుతూ మన భారతదేశంలో ఆక్సిజన్ పెంచితే మనందరి జీవితం బాగుపడుతుంది. నాకైతే నేను 7th అడ్వాన్స్డ్ హై స్కూల్ నుంచి మాట్లాడబోతున్నాను. స్వచ్ఛ భారత్ గురించి మాట్లాడబోతున్నాను. అందరూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని వాడకుండా అడ్వాన్స్డ్ స్కూల్లో టీచర్నిగా పనిచేస్తున్నాను. ఈ రోజు నేను పరిశుభ్రత గురించి చెప్తున్నాను. పర్యావరణం గురించి కూడా. మన పర్యావరణాన్ని అందరూ కాపాడుకోవాలి. పర్యావరణం కాపాడుకోకపోతే మన జీవితం మన మనుషుల జీవితం మనుగడ ఉండదు. అలాగే మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. మన పరిసరాలు శుభ్రంగా లేకపోతే మన సమాజం చుట్టూ కాలుష్యం ఏర్పడుతుంది. కాలుష్యం ఏర్పడడం వల్ల అనేక రోగాలు వస్తాయి. ఆ రోగాలు 7th అడ్వాన్స్డ్ స్కూల్లో ఆఫీస్ స్టాఫ్ గా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ ప్లాస్టిక్ నివారణ కోసం నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే మన జీవితంలో ఎంతో కోల్పోతున్నాయి ఈ ప్లాస్టిక్ వల్ల.